అలా వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పులిచెర్ల సురేష్ రెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు. కరీమునిషా అనే మహిళపై లైంగిక వేధింపుల కేసులో సురేష్ రెడ్డి అరెస్టు అయ్యారు. ఇక పిడుగురాల పోలీసులు గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి అనుచరుడిగా ఉన్న సురేష్ రెడ్డి కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి రిమాండ్ విధించారు. సురేష్ రెడ్డిని నర్సరావుపేట జైలుకు తరలించారు. పల్నాడు జిల్లా గురజాల వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పులిచెర్ల సురేష్ రెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు. కరీమునిషా అనే మహిళపై లైంగిక వేధింపుల కేసులో సురేష్ రెడ్డిని అరెస్టు చేశారు పిడుగురాల పోలీసులు. ఇక గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి అనుచరుడిగా ఉన్న సురేష్ రెడ్డి కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి రిమాండ్ విధించారు. సురేష్ రెడ్డిని నర్సరావుపేట జైలుకు తరలించారు. ఇదే అంశంపైన పూర్తి సమాచారం మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, గుడ్ మార్నింగ్ పర్వీన్. ఏదైతే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏదైతే పిడుగురాళ్లకు సంబంధించి ఒక మహిళ ఏదైతే సురేష్ రెడ్డిపై ఫిర్యాదు చేయడం జరిగింది. పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ లో సురేష్ రెడ్డి నన్ను వేధిస్తున్నాడంటూ కూడా మహిళ ఫిర్యాదు చేయడం జరిగింది. మహిళ ఫిర్యాదు మేరకు పిడుగురాళ్ల పోలీసులు దీని మీద పూర్తి ఎంక్వైరీ చేసి సురేష్ రెడ్డి అనే సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో అతన్ని అరెస్ట్ చేయటం జరిగింది. అయితే మహిళ గతంలో ఏదైతే వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారో కాసు మహేష్ రెడ్డి తో పాటు చాలా సార్లు ఏదైతే సురేష్ రెడ్డి నన్ను వేధిస్తున్నాడు, కనీసం అతనికి భయం చెప్పండి అంటూ కూడా కాసు మహేష్ రెడ్డిని ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఆశ్రయించడం జరిగింది. అయినా ఫలితం లేకపోవడంతో ఇప్పుడు పిడుగురాళ్ల పోలీసుని ఆ మహిళ ఆశ్రయించడం జరిగింది. అయితే మహిళ గతంలో కూడా ఫిర్యాదు చేసినప్పటికీ ఏదైతే ఎమ్మెల్యే పట్టించుకోలేదు, పోలీసులు కూడా పట్టించుకోకపోవడంతో ఆ మహిళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ సురేష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తన వెంటబడుతూ వేధిస్తున్నాడు, ఒంటరి మహిళపై ఇలాంటి లైంగిక వేధింపులకి గురి కావటం మంచి పద్ధతి కాదు అంటూ కూడా ఆవిడ పలుమార్లు అతన్ని వాదించినా గానీ అతను వినకుండా అతను ఎంత పడుతున్నాడు అంటూ కూడా పిడుగురాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయటం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి జడ్జి ముందు పెట్టడం జరిగింది. జడ్జి అతనికి నమోదు చేసి అతనికి విధించడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే నరసరావుపేట కోర్టుకి అతన్ని అయితే తరలించడం జరిగింది. మనీషా. రైట్, థ్యాంక్ యూ కొండలరావు.